అన్నయ్య కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య ఏమైంది? ఏమండి ఏమండి, అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇప్పుడు తాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి, ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు, కాని మన ఉప్పు తిన్నోళ్లు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చితక్కొట్టెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజా అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెని చెప్పిందో తెలుసు. నువ్వెవరు నేస్తావో, ఎవరిని కొంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు, నువ్వు చస్తేనే వస్తుంది. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా? రే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూసాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే, వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా. ఏంటన్నా స్టీల్ బాడీలో ఉంది? గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను రాయినది ఏమనగా, ఏంట్రా చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం. ఏంట్రా మూల కారణం? కారణం మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్, ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో, ఈవిని చంపేసి లెటర్ పోలీసులకు ఇచ్చేస్తాను.
వాడిని పట్టుకోండి. హలో పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే గారింట్లో ఒక రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఆపండ్రా, ఆపండి. ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఎవరా నువ్వు? ఎవడ్రా నువ్వు? చెప్పు. విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. ఎవరికి పుట్టారు? చెప్పావా? నేనేం చెప్పాను? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తన ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఇంతకెవట్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్ సార్, ఇక్కడెవరో గొడవ చేశానని ఫోన్ చేశాను. నేనే గొడవ చేసింది. అతనేం గొడవ చేయలేదు, ఊరికి జోకులు వేస్తున్నాడు. లేదు, నేనే గొడవ చేశాను. నన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనే గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? మనోడని చెప్పండి. పోలీసు ఇతను మా అన్నకి తమ్ముడే. ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు. బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా? కోర్టు తెలీదా? హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో, నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అదే నువ్వెట్ను చెట్టు నరకు వస్తున్నావో అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా, ఎందుకన్నా బేరాలు ఆడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తేనా. పోయి 10 తీసుకురారా. సరే. ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. అదేంట్రా డబ్బు పెట్లో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగులో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఏంట్రా లెటర్లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. పోలీసులకు ఫోన్ చేద్దామన్నా.
పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంట. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే 2, 4, 6. పెద్దబ్బాయి సంతోషమేగా, సంతకం పెట్టే డబ్బులు తీసుకో. పెడితే పోలా. ఏంట్రా, ఒక చెయ్యి విరిచేసా చాలా, ఇంకోటి విరచాలా? అదేం లేదు పెద్దనయ్య, మీ ఫ్యాక్టరీ అడ్రస్ అడిగారు, అందుకే తీసుకొచ్చాను. అడ్రస్సా? పెద్దబ్బాయి ఫ్యాక్టరీకి అడ్రస్ ఎవడు అడిగాడు? రాయ్, నువ్వెందుకొచ్చావురా? అన్నా నీకు నాకు పేచీలు ఎందుకనా, నేను వీళ్ళతో మాట్లాడతాను. నువ్వు కొంచెం ఆగు. ఆ కుర్రాడేదో పెద్ద ఆయనతో మాట్లాడాలంటున్నాడు, మాట్లాడిని. నువ్వు మాట్లాడు బాబు. నమస్తే నమస్తే నమస్కారం. పెద్దాయనా చెప్పు బాబు. మీరు కొనాలనుకుంటున్న ఆస్తి పెద్దల ఆస్తి. ఇక ఈయనకు తమ్ముడు ఉన్నాడు, వాడొచ్చి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఒకవేళ వాడొచ్చి నేను సంతకం పెట్టకుండా మీరు ఎలా కొన్నారని అడిగితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే వాళ్ళ తమ్ముడు అని అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను, నా సంతకం లేకుండా నా ఆస్తిని మీరెలా కొంటారా? ఎలా కొంటారు? ఇదేమన్నా వీడు సంపాదించిన ఆస్తా? మా నాన్న మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిరా. వీడు సంతకం పెడితే సరిపోదు, నేను కూడా సంతకం పెట్టాలి. నా సంతకం లేకుండా ఎలా కొంటారా? ఈ చేత్తోనే కదా నా ఆస్తి కొన్నావు. పెద్దయినా తప్పుగా అనుకోకండి. ఇలాగే వాళ్ళ తమ్ముడు వచ్చేసి మీ చెయ్యి నరికాడే అనుకోండి, అప్పుడేం చేస్తారు? చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు, ఆలోచించండి. ఆస్తి కరెక్ట్ కాదు, వాడు అంతకన్నా కరెక్ట్ కాదు. ఏందన్నా అపరిచితుల్లాగా మాట్లాడుతాడు? అడిగానా? రండి, డబ్బులు తీసుకురండి. ఇందులో ఏదో లొసుగుంది బాబు. ఏ లొసుగు లేదు, ముందు డబ్బులు తీసుకురండి అయ్యా. మరి మీ తమ్ముడు? నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాను కదా. పెద్దబ్బాయి, మీ తమ్ముడు చచ్చిపోయాడు నువ్వు చెప్తే ఎలా? ఊరు చెప్పాలి, ఊరు జనాలు చెప్పాలి, లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలి. కనీసం తమ్ముడు డెత్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదంటే మీ తమ్ముడే వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తి నమ్మొచ్చు. ఇది చట్టం చెప్పేది. ఓహో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా మీ చట్టంలో? అయితే వినండి, వచ్చే 12వ తేదీ నవమెల్లి దశమి, ఆ రోజున ఆస్తి అమ్ముతున్నా. ఆ లోపు నువ్వు చెప్పిన చండాలన్నీ వాడెవడో కనిపెట్టాలి. వాడెవడో కనిపెట్టి అన్ని చంపాలి. నమస్కారం సార్. బుల్లబ్బాయి గారు ఏంది బుల్లెబ్బాయి గారు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటండి, ఇది బుల్లబ్బాయి గారి ఇల్లు కాదా? బుల్లెబ్బాయిలా? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎవరని జుట్టు పీక్కునేలా చేసావు కదరా, ఇప్పుడు తెలిసిందిరా నువ్వెవరో. ఎవరికి రా సినిమా చూపిస్తావు? రేయ్, తీసుకురండి రా. అంతా చెప్పేసింది. నాతో ఢీ కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటో. రాజా, మేం మగాళ్ళం, కొట్టినా తట్టుకోగలం. పాపం ఆడపిల్ల కదా, తట్టుకోలేక మొత్తం నిజం చెప్పాల్సి వచ్చింది. క్షమించు రాజా, అక్కడి పరిస్థితులు అలా చేశాయి. ఏమ్మా, బుల్లెబ్బాయి చచ్చి 15 ఏళ్ళు అయిందే, బుల్లెబ్బాయి ఇల్లు అని అడుగుతున్నావు? ఇది మా అన్న పెద్దబ్బాయి ఇల్లు. వైజాగ్ నుంచి వచ్చావా? ఎప్పటికే మాస్ రాజా ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, మా అన్నతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. నువ్వే ఆట ఆడుకుందామని వచ్చినావా? ఏదో కథలు చెప్పాయి. చెప్పు, నువ్వెవరో? నేను మాస్ రాజా లవర్ని. మాస్ రాజా లవరా? రాయ్, పట్టుకుంటారా వాళ్ళని. ఆ మాస్ రాజా ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పావు? మాస్ రాజా, బుల్లబ్బాయి వేరు వేరు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? 15 ఏళ్ల క్రితం
బుల్లబ్బాయి మాసరాజా వైజాగ్లో హోటల్లో పనిచేసేవారు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. ఇప్పుడే బుల్లబ్బాయి ఊరేదో తెలిసింది. అందుకే బుల్లబ్బాయిని వెతుకుంటూ తను వచ్చాడు. తన్ని వెతుకుంటూ మేము వచ్చాం. ఈ పెద్దబ్బాయినేమన్నా మొద్దబ్బాయి అనుకున్నావా? మీ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి నాకు జలకివ్వడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా వీడు ఊరొదిలి వెళ్ళిపోవాలి. పొమ్మని చెప్పవే, పొమ్మని చెప్పా. అరవకు, ఆగు. అతను మగాడు, నువ్వు మగాడువైతే నువ్వే పొమ్మని చెప్పు. పూటకి గతి లేకపోయినా పొగరికి మాత్రమేం తక్కువ లేదే. ఇప్పుడు నేనిస్తాను వీడికి జలక్. తీసుకురండి రా ముసల్దాన్ని. పొమ్మని చెప్పవే. చూడు, పోటీ నీకు మీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో ఆడవాళ్ల మీద గాని పెద్దవాళ్ల మీద గాని చెయ్యేశావో అడ్డంగా నరికేస్తా. ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నా? వీడి చిట్టికిన వేలు నా మీద పడ్డా అక్కడ కత్తి దింపేరా. బయలుదేరండి. నాకు ఎలక్షన్లు వద్దు, ఏమి వద్దు. మా అమ్మకి పిల్లలు లేరు, మొగుడు లేరు. ఆవిడకేం కాకూడదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.